ఏబీసీడీలు రాసేంత వయసు రాలేదు. వివిధ దేశాల జాతీయ పతాకాల పేర్లు మాత్రం చెప్పేస్తున్నాడు. ఫార్ములా అంటే తెలియదు కానీ రసాయన సమీకరణలు చెప్పి అందరినీ అబ్బురపరుస్తాడు. చూస్తే 2 ఏళ్ల బుడతడే అయినా ఆ చిట్టి మెదడు ఎన్నో అద్భుతాలు చేస్తోంది. అందుకే అతి పిన్న వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి ఔరా అనిపిస్తున్నాడు. ఈ చిన్నారి పేరు అక్షిత్. వయసు 2 ఏళ్లే. ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు. తన జ్ఞాపక శక్తి మాత్రం అద్భుతం. ఒక్కసారి చెప్పడమే ఆలస్యం. దేన్నైనా ఇట్టే గుర్తు పెట్టుకుంటాడు. వివిధ దేశాల జాతీయ పతాకాలను గుర్తుపడతాడు. దేశ రాజధానుల పేర్లను అనర్గళంగా చెప్పేస్తాడు. ఏదైనా ఒక్కసారి చూశాడా, విన్నాడా అంతే. ఎప్పుడైనా ఎక్కడైనా దాని గురించి చెప్పేస్తాడు. ప్రముఖుల చిత్రాలను చూసి వారి పేర్లు చెప్పేస్తాడు. క్లిష్టమైన రసాయన సమీకరణాలు సైతం చెప్పి అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. 20 నెలల వయసులోనే జనరల్ నాలెడ్జ్ లో ప్రతిభ కనబరిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి అరుదైన రికార్డ్స్ ను సొంతం చేసుకున్నాడు అక్షిత్. భారత రాజ్యాంగం ప్రపంచంలో అన్ని నదుల కన్నా పొడవైన నది. వివేకానందుడి మొదటి సున్నాన్ని కనిపెట్టింది. గురుత్వాకర్షణ సిద్ధాంతం. క్రికెట్ లో మిస్టర్ మన జాతిపిత. ఇండియా పిఎం. మన ముఖ్యమంత్రి. తాజ్ మహల్ ఎక్కడుంది? మన జాతీయ జంతువు. నేషనల్ గేమ్. పాపులేషన్ ఎక్కువ. వేదాలన్నీ. విజయవాడ అయ్యప్ప నగర్ లో నివాసముంటున్న మురళీకృష్ణ, శిరీష దంపతుల కుమారుడే ఈ అక్షిత్. తండ్రి బ్యాంక్ మేనేజర్, తల్లి గృహిణి. 1.5 వయసులోనే అక్షిత్ లోని ఈ ప్రత్యేక నైపుణ్యాన్ని తల్లి శిరీష గుర్తించింది. తన ప్రతిభకు శిక్షణతో మరింత మెరుగుపెట్టిందామే. తన కుమారుడు శాస్త్రవేత్త కావాలని కోరుకుంటున్నానని శిరీష ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్నతనంలోనే ఇంతటి అద్భుత ప్రతిభ కనబరుస్తున్న తమ కుమారుణ్ణి చూసి ఎంతో గర్వంగా ఉందని తండ్రి మురళీకృష్ణ చెబుతున్నారు. 1.5 year నుంచి కూడా చాలా ఇంటెలిజెంట్ గా వాడు ఏదైనా యాక్టివిటీస్, బ్రెయిన్ యాక్టివిటీస్ అవి చేస్తుంటే షార్టెస్ట్ టైంలో కంప్లీట్ చేసేసేవాడు. సో వీడు రైట్ ట్రాక్లో ఎందుకు పెట్టకూడదు అన్నట్టుగా మేము ఆలోచన చేసి ఎలాంటి టాస్క్ చేద్దాం అలా అనుకుంటున్నప్పుడు ఏదైనా మనీ చూసినా ఇందులో ఎవరు ఏంటి అని అడగడం, గాంధీ తాత అని చెప్తే గుర్తుపెట్టేసుకోవడం అలా చేసేవాడు. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ more than 100 చెప్తాడండి. అలాగే కెమికల్ ఫార్ములాస్ చెప్తాడు, కంట్రీ క్యాపిటల్స్ చెప్తాడు, పార్ట్స్ ఆఫ్ ది కంప్యూటర్ చెప్తాడు, లోగోస్ ఐడెంటిఫై చేస్తాడు, నేషనల్ లీడర్స్, ఫ్లాగ్స్, ఇవన్నీ కలిపి ఇంచుమించు more than 500 దాకా వాడు అన్నీ చెప్పగలుగుతున్నాడు. ర్యాపిడ్ ఫైర్ టైంలో అడిగినా మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా చెప్తాడు వాడు. చూతాడండి ఏదైనా న్యూస్ ఛానల్ చూస్తున్నప్పుడు అందులో వచ్చే గ్రేట్ పర్సనాలిటీస్ని వాడంతటి వాడే ఐడెంటిఫై చేసి చెప్తూ ఉండడం. వెరీ రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ట్రంప్ అని చెప్పాము. ఇప్పుడు బైడెన్ అనగానే వాడే ఇమీడియట్గా ఇప్పుడు ఎవరు అంటే బైడెన్ అని చెప్పేస్తాడు, ట్రంప్ కాదని. అంటే వాడి యొక్క అబ్జర్వేషన్ అంత క్లీన్గా ఉంది అని ఒకసారి చెప్తే గుర్తుపెట్టేసుకుంటున్నాడు అన్నీ. ప్రౌడ్గా ఉందండి. ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఏదైనా చిన్నది చూపించినా ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడం, దాన్ని ఏదైనా కావాలంటే మనం అడగటం, మళ్ళీ ఇదేంటి ఇది చెప్పు అంటాడు. మాటలు కూడా పూర్తిగా రాని వయసులో ఇచ్చిన దాన్ని ఆ మెమరీ గుర్తుంచుకుని మళ్ళీ దాన్ని రెసిప్రొకేట్ చేసేవాడు. మనం ఏదైనా కొత్తది ఏదైనా చూస్తుంటే, టీవీ చూస్తుంటే టీవీలో వచ్చే లోగోలు చూసి మన మొబైల్లో యూట్యూబ్లో మనం సెర్చ్ చేసిన లోగో ఉంటే ఆ లోగో చెప్పేవాడు. మళ్ళీ ఇంట్లో మామూలుగా నేర్చుకున్నదే చాలా స్పీడ్గా గ్రాస్ప్ చేసేవాడు, మెమరీ గుర్తుంచుకునేవాడు. మళ్ళీ తర్వాత మనం ఎప్పుడు అడిగినా కూడా మళ్ళీ దాన్ని చెప్పేవాడు పాయింట్ చేసి. ఇంకా మాటలే పూర్తిగా రావు కానీ ఈ విషయాల్లో ఏది అడుగుతున్నా కూడా మళ్ళీ రెసిప్రొకేట్ చేసేవాడు. ఎప్పుడు చదువుకున్నప్పుడల్లా నాతో పాటు ల్యాప్టాప్ పక్కన కూర్చొని అన్న ఇదేంటి, ఇది ఎలా అని వస్తుందని కూర్చొని నేర్చుకునేవాడు. అప్పటి నుంచి కూడా వాట్సాప్, యూట్యూబ్ అని ఐడెంటిఫికేషన్ నేర్చుకున్నాడు. అప్పటి నుంచి సాంగ్స్, డాన్స్ చేయడం ఇవన్నీ నేర్చుకున్నాడు. ఎన్ని నెలలైనా కూడా గుర్తుంచుకుంటాడు. పుత్రుడు జన్మించినప్పుడు కాదు, ఆ కుమారుడు ప్రయోజకుడు అయినప్పుడే ఆ తండ్రికి సంతోషమని ఓ కవి చెప్పిన మాటలను అక్షిత్ 2 ఏళ్లకే సాకారం చేస్తున్నాడు.